హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వాట్ వెంట్ రాంగ్. ఇమాజిన్ టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్లో పుట్టారు. లుక్స్ లేవా అంటే నో, శుభ్రంగా ఉన్నాయి. 6 feet ఉంటాడు, మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ హీరో ఎవరు టీఎఫ్ఐలో వర్క్ చేస్తున్నారేమో అని అనుకోవచ్చు, అలా ఉంటాడు. పోనీ సరైన లాంచ్ పడలేదు అంటే అది కూడా కాదు. ఒక మంచి స్టోరీతో లాంచ్ అయ్యారు. సెకండ్ ఫిల్మ్కే నేషనల్ అవార్డు వచ్చింది. ద మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ స్టార్స్లో తన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఒక పక్క హిట్స్, ఇంకో పక్క కొత్త కొత్త ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్. అసలు ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ కెరీర్ అంత ఎర్లీగా రావడం ఎవరికైనా డ్రీమే. కానీ సంథింగ్ హ్యాపెండ్. లాక్డౌన్ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్. కొన్ని సినిమాలు అయితే పెట్టిన బడ్జెట్లో 5% కూడా రాలేదు. క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్సెస్. అసలు టీఎఫ్ఐలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ స్టార్స్ నుంచి బ్రేక్ ఈవెన్ కొడతానికి కూడా కష్టపడే రేంజ్ డౌన్ఫాల్ ఎందుకు వచ్చింది? వాట్ వెంట్ రాంగ్ విత్ వరుణ్ తేజ్? పార్ట్ 1, ద అరైవల్. యూజువల్లీ నెపో స్టార్స్ ఎప్పుడు లాంచ్ అయినా హిట్ అండ్ మిస్ లానే ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్సే ఉంటుంది. కొంతమంది ఫస్ట్ ఫిల్మ్స్లో ఫ్లాప్స్ వచ్చినా కూడా తర్వాత కష్టపడి ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం అరుదైన ఒక థర్డ్ కేటగిరీలోకి వచ్చారు. ఇమాజిన్, మీ ఫ్యామిలీలో మెగాస్టార్ ఉన్నారు, పవర్ స్టార్ ఉన్నారు, కజిన్స్ ఇద్దరు టీఎఫ్ఐలో టాప్ స్టార్స్, ఇంకో కజిన్ అప్పట్లో కొత్తగా వచ్చినా కూడా కమర్షియల్ హిట్స్ కూడా వేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా ప్రెషర్ ఉంటుంది. బికాస్ మెగా ఫ్యామిలీలోంచి వచ్చిన యాక్టర్స్లో హిట్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళని మ్యాచ్ చేయాలంటే యూ నీడ్ టు బి సంథింగ్ డిఫరెంట్. లుక్స్ అండ్ లెగసీ మాత్రం ఉంటే సరిపోదు, ఒక ఐడెంటిటీ కూడా ఉండాలి. వరుణ్ తేజ్ ఎర్లీ మూవీ చాయిసెస్ తీసుకుంటే తనకి ఎలాంటి ఐడెంటిటీ కావాలనుకున్నారో మనకు అర్థం అవుతుంది. తన డెబ్యూ ముకుందాన్ని తీసుకుందాం, యూత్ పాలిటిక్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ సీజన్ కంచె తీసుకుందాం, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇన్ఫాక్ట్ తెలుగే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ ఫిల్మ్స్ అనొచ్చు. అసలు సెకండ్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అనేది క్రేజీ థింగ్ టు హ్యావ్ ఆన్ యూర్ రెజ్యూమే. పోనీ అలానే పూర్తిగా ఎక్స్పెరిమెంట్లు వెళ్ళిపోయారంటే నో. లోఫర్ లాంటి మూవీతో మాస్ ఆడియన్స్ కోసం ట్రై చేశారు. మిస్టర్ ఫ్లాప్ అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ అలానే ఉండే. ఇంకా ఫిదా అండ్ తొలి ప్రేమ మూవీస్తో 2 back-to-back హిట్స్ అర్బన్ ఆడియన్స్కి రీచ్ అయిపోయారు. వరుణ్ తేజ్ బాగుంటాడనే కాదు, హీ కెన్ యాక్ట్ వెల్, హీ కెన్ క్యారీ అ మూవీ అండ్ హీ కెన్ బి అ లవర్ బాయ్. ఒకసారి లవర్ బాయ్ మీద వస్తే కొన్ని ఇయర్స్ అదొక సేఫ్టీ నెట్లా ఉంటుంది, కొంచెం మేనేజ్ చేసేయచ్చు మెచ్యూర్ అయ్యేదాకా. ఆ తర్వాత అంతరిక్షం మూవీతో మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్. మూవీ ఫెయిల్ అయి ఉండొచ్చు, బట్ వరుణ్ తేజ్ రెజ్యూమేలో ఇంకో కొత్త అటెంప్ట్ అయితే వచ్చింది. ఇంకా F2 లాంటి మూవీ పడింది. ఫైనల్లీ మాసెస్కి ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యే మూవీ. పైగా వెంకీ మామతో మల్టీ స్టార్ అయినా కూడా వరుణ్ హెల్డ్ ఇస్ ఓన్. ఇక్కడి దాకా వరుణ్ కెరీర్ వెంట్ వెరీ వెల్. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్. కానీ ఆ ఫ్లాప్స్లో కూడా వాల్యూ ఉంటుంది. హీరో పేరు అయితే అడగట్లేదు ఆ ఫ్లాప్స్ ఎక్కడ. అండ్ మీరు గమనిస్తే ఈ మూవీస్ లిస్ట్ మొత్తం చూసాక ఒకటైతే అనుకోవచ్చు, వరుణ్ తేజ్ ఫోకస్ కంటెంట్ మీద ఉంది. ఎస్, మధ్యలో యూజువల్ టీఎఫ్ఐ మా స్టోరీస్, లవ్ స్టోరీస్ చేశారు. కానీ స్టిల్ వేరే స్టార్స్ ఎవరు అప్పటిదాకా తీసుకొని రిస్కులు తీసుకున్నారు. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో కూడా చూస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక తేడా జరిగింది. ఏ ఐడెంటిటీ కోసం అయితే వరుణ్ తేజ్ అంత కష్టపడ్డారో చివరికి అదే ఐడెంటిటీ దొరకకుండా అయిపోయింది. లెట్స్ టేక్ మెగా హీరోస్. రామ్ చరణ్ హ్యాస్ మాస్ మూవీస్ అప్పటికే. అల్లు అర్జున్ యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేసి హిట్లు కొడుతున్నారు. సాయి దుర్గా తేజ్ కూడా మోస్ట్లీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీసి హిట్లు కొట్టారు. వీళ్ళందరికీ వాళ్ళ ఓన్ యూనిక్ ఐడెంటిటీ ఉంది. రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్కి అయితే ఆ స్టార్ క్వాలిటీస్ కూడా బిల్డ్ చేసుకున్నారు. డాన్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా అవన్నీ తీసుకురావడానికి కష్టపడ్డారు. ఎస్డిటి అయితే ఒక మినిమం గ్యారంటీ మూవీ ఇస్తారని ఉండేది ఆ టైంలో. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు ఓన్గా హైలైట్ అయ్యేలాగా హిట్స్ పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆ హిట్ వల్ల మోస్ట్ బెనిఫిట్ అయిన కాస్ట్ మెంబర్ వీళ్ళే అయ్యారు. ఆర్సీ హ్యాడ్ మగధీర, అల్లు అర్జున్ హ్యాడ్ మల్టిపుల్ కమర్షియల్ హిట్స్, ఈవెన్ ఎస్డిడి హ్యాడ్ సుప్రీం లాంటి మూవీస్. తన ఫ్లాప్ మూవీ అయిన తిక్క ఆల్బమ్ ఇప్పటికీ చాలామంది వింటుంటారు. ఇలా ఆడియన్స్ మైండ్లో రిపీట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వరుణ్ తేజ్ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడే ల్యాక్ అయ్యారు. వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ హిట్లు తీసుకోండి, కంచె ఎస్, బట్ వరుణ్ తేజ్ ఒక్కరికే పేరు రాలేదు, ఓవరాల్ ఫిల్మ్కి పేరు వచ్చింది. ప్రాపర్ మాస్ ఫిల్మ్ అనేది వరుణ్ తేజ్కి పడలేదు. ఇంకా లవ్ స్టోరీస్ అంటారా, ఫిదాలో కూడా వరుణ్ తేజ్ తన యూనిక్ థింగ్తో ఎక్కడ హైలైట్ అవ్వలేదు. F2 కూడా రావిపూడి అండ్ వెంకీ మామ వాళ్ళ ఓన్ మార్క్ చూపెట్టారు, కానీ వరుణ్ తేజ్ తన స్టైల్ తీసుకురాకపోయారు. ఇందాక చెప్పిన హీరోస్కి ఐకానిక్ సీన్స్ ఉన్నాయి, డ్యాన్స్ స్టెప్పులు ఉన్నాయి, చివరికి దే ఈవెన్ గాట్ దేర్ ఓన్ మీమ్ కంటెంట్. అగైన్ ఈడేంట్రా మీమ్ కంటెంట్ అంటున్నాడు అనుకుంటున్నారేమో. అసలు ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ఏజ్లో ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ చాలా పోయింది. ఇలాంటి టైమ్స్లో ఒక సెలబ్రిటీ బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ అవ్వాలంటే ఇంటర్నెట్ దిక్కు. ఆ ఇంటర్నెట్లో మోస్ట్ ఎఫిషియంట్ వే టు స్టే ఇన్ ఎవ్రీ వన్ సైజ్ అంటే మీమ్సే. ఎన్ని మీమ్స్ వస్తే అంత గుర్తుంటారు. ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బికాస్ మీమ్స్ చూసి ఎవరు మూవీ రిజల్ట్ డిసైడ్ చేయరు. పోనీ వరుణ్ తేజ్ పర్సనల్లీ ఏమైనా హైలైట్ అయ్యారా అంటే అది కూడా లేదు. ఇందాక చెప్పిన యాక్టర్స్ పేర్లు తలుచుకోగానే వాళ్ళ పర్సనాలిటీ ఏంటో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంట్రోవర్టెడ్ అవ్వచ్చు, ఎక్స్ట్రోవర్టెడ్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒకటి ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ సమ్హౌ వరుణ్ తేజ్కి ఇది ఎప్పుడు రాలేదు. హీ కుడ్ బి ఇంట్రోవర్టెడ్ ఆర్ ఎక్స్ట్రోవర్టెడ్, వీ డోంట్ నో.
బట్ చాలా ప్లెయిన్ అనిపిస్తారు. దీనివల్ల ఆడియన్స్ బ్రెయిన్‌లో గూడా నోటీస్ అవ్వడం కష్టమవుతది. ఇలా మూవీస్‌లో అయినా, మూవీస్ బయటైనా వరుణ్ తేజ్ కుడ్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అదర్స్ అండ్ హిమ్‌సెల్ఫ్. తనలో ఒక యూనిక్ క్వాలిటీ చెప్పండంటే ఎవరు సడెన్‌గా చెప్పలేరు. అంత కష్టమైపోయింది. పార్ట్ 2 ద ఫాల్. ఎప్పుడైనా సరే మనకంటూ మన ఓన్ ఐడెంటిటీ ఆర్ మనల్ని మనం డిఫరెన్షియేట్ చేసుకునే ఫ్యాక్టర్స్ లేకపోతే మనకి చాలా దెబ్బలు పడతాయి. వరుణ్ తేజ్‌కి అది లాక్‌డౌన్‌తో అయింది. లాక్‌డౌన్ తర్వాత 'గని' అనే మూవీతో వచ్చారు. బాక్సింగ్ సినిమా, మంచి కాస్ట్, వరుణ్ తేజ్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ అని ఛాన్స్ ఇచ్చే మూడ్‌లోనే ఉన్నారు ఆడియన్స్ గూడా. కానీ ఈ సినిమా ఇచ్చిన డిజాస్టర్ దెబ్బకి అందరూ షాక్ అయ్యారు. కొన్నిసార్లు డిజాస్టర్ పడిన వెంటనే హీరోస్ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఏదో ఒక హిట్ కొట్టి సస్టైన్ అవుతారు. కానీ వరుణ్ తేజ్‌కి అట్లా అవ్వలేదు. అగైన్ F3 కమర్షియల్ హిట్టే. బట్ స్టిల్ రావిపూడి's వీకెస్ట్ వర్క్ అంటే అదే చెప్తారు. ప్లస్ ఆ మూవీలో అంత గుర్తుంచుకునేంత స్టఫ్ కూడా ఏమి ఉండదు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయినాయండి అసలైన దెబ్బలు. 'గాంధీవదార్', 'అర్జున'. లెట్స్ బీ ఆనెస్ట్, మన టీఎఫ్ఐలో స్పై యాక్షన్ మూవీస్ చేయడం ఎవరికీ రాదు. అంటే తీసే కేపబుల్ డైరెక్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు వేరే స్టోరీస్ చేసుకుంటున్నారు. ఇంకా 'గూఢచారి'తో 'అడవిశేష్' ప్రూవ్డ్ హిమ్‌సెల్ఫ్, అదొక్కటే ఎక్సెప్షన్. ఇంకెవ్వరు ఎట్లా ట్రై చేసినా అది వర్క్ అవ్వలేదు. పైగా ఆ టైంలో ఇలాంటి స్పై సినిమాలు వరుసగా కొన్ని వచ్చాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్లాప్డ్. ఎందుకంటే లాక్‌డౌన్ లేదు, ఇంగ్లీష్ సినిమాలు చూసేసి మిక్స్ కొట్టినట్టే ఉంటాయి అవన్నీ. ఒక ప్రాపర్ సెటప్ అండ్ బిల్డప్ అనేది ఉండదు. వరుణ్ తేజ్ స్పై అంటే మంచి కాస్టే. హీ హాస్ ద లుక్, హీ హాస్ ద బిల్డ్. కానీ స్టోరీ లేకపోతే ఎవరేం చేయగలరు? ఈ సినిమాతో ఇంకో దెబ్బ పడింది. ఆ తర్వాత 'ఆపరేషన్ వాలంటైన్' చేశారు. అగైన్ దేశభక్తి సినిమాలు ట్రెండ్ అయితేనే క్యాష్ చేసేసుకుందాం అని తీసినట్టే ఉంటుంది ఈ సినిమా కూడా. ఇలాంటి టాపిక్‌లు తీసినప్పుడు చాలా కన్విక్షన్‌తో తీయాలి. కేర్ చూపించాలి. అదేం లేకుండా ఏదో ఫాస్ట్‌గా తీసేసి ఏదో మేనేజ్ చేసేద్దామంటే వర్క్ అవ్వదు. ఇంకా బాలీవుడ్ వాళ్ళ సోది కూడా యాడ్ అయింది. ఇది కూడా పోయింది. ఫ్లాప్స్ పడటమే కాదు, ఆడియన్స్ కూడా వరుణ్ తేజ్‌ని మర్చిపోతున్నారు. అదే టైంలో 'మట్కాన్' తీశారు. మళ్ళీ అదే మిస్టేక్. ఈ రస్టిక్ టైప్ ఆఫ్ స్టోరీస్ వర్క్ అవుతున్నాయి అని తీసినట్టే ఉంటుంది ఇది కూడా. ఈసారి రిజెక్షన్ ఇంకా దారుణంగా ఉంది. పెట్టిన బడ్జెట్ 30-50 crores అయితే జస్ట్ 4 crores నెట్ వచ్చింది అంతే. ఒక యాక్టరు ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఒక రెస్పెక్టబుల్ మూవీ అయితే ఆడియన్స్ ఛాన్స్ ఇస్తారు. కానీ ఇలా ఏది ట్రెండ్లో ఉంటే తీసేసి ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం అనుకుంటే ఆడియన్స్ గట్టిగా రిజెక్ట్ చేస్తారు. అదే అయింది. రీసెంట్గా 'కొరియన్ కనకరాజ్' వచ్చింది. ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ హిట్టే. కానీ వరుణ్ తేజ్ కమ్బ్యాక్ అని చెప్పుకునే రేంజ్ హిట్ అంటే అగైన్ నో. బికాజ్ సేమ్ ఇష్యూ. మూవీ హారర్ కామెడీ కాబట్టి డీసెంట్ హైప్ వచ్చింది. సత్య కామెడీకి హైప్ వచ్చింది. ఆ మీమ్ రిఫరెన్సెస్ హైలైట్ అయ్యాయి. కానీ వరుణ్ తేజ్ హైలైట్ అయ్యాడా? తనకి ఇండివిజువల్గా పడిన స్ట్రాంగ్ మూమెంట్స్ ఉన్నాయా? నో. ఈ హిట్ వల్ల తనెంత బెనిఫిట్ అయ్యాడంటే నాట్ సో మచ్. ఓవరాల్గా ట్రెజెక్టరీ చూసుకుంటే ఫస్ట్ వరుణ్ తేజ్ తను ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అలానే అన్‌ప్రూవెన్ డైరెక్టర్స్తో చాలా పెద్ద పెద్ద బడ్జెట్లు ఉన్న సినిమాలు చేస్తారు. పెద్ద డైరెక్టర్స్తో తీసినవి కూడా పోయాయి అవుట్డేట్ ఉండడం వల్ల. ఇంకా తను ఒక్కడే ఒక ఫిల్మ్ని సోలోగా ఎప్పుడు క్యారీ చేయలేదు. అలా చేయాల్సి వచ్చిన ఫిల్మ్లు కూడా ఫ్లాప్స్ అయ్యాయి. అవి ఎవరు చూడలేదు. ఇంకా కొత్తగా యాడ్ అయిన క్రిటిసిజం అంటే వుడెన్ పర్ఫార్మెన్సెస్. ఒకప్పుడు ఎఫర్ట్ పెట్టిన యాక్టర్ అని అనేవాళ్ళే ఇప్పుడు వుడెన్ యాక్టింగ్ అని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అంటున్నారు. అండ్ అది కూడా ఇంకా పోలేదు. పార్ట్ 3 వాట్స్ నెక్స్ట్. వరుణ్ తేజ్ ఈ క్రిటిసిజమ్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పే ఒక మంచి ఛాన్స్ తన నెక్స్ట్ మూవీతో వచ్చిందండి. 'భారీ' అనే మూవీ చేస్తున్నారు. కమిటీ కూరలు డైరెక్టర్స్తో ఒక వాలీబాల్ బేస్డ్ మూవీ. ఈ మూవీ కూడా వరుణ్కి ట్రామాటిక్కే. లాస్ట్ టైం ఒక స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీ తీసినప్పుడు చాలా పెద్ద దెబ్బ పడింది. తన ఫాల్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే. ఇప్పుడు పోయిన చోటనే తిరిగి వెతుక్కోగలరా అనేది చూడాలి. ప్లస్ ఈ మూవీలో తను సోలోగా మొత్తం లీడ్ చేయొచ్చు, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ తనకంటూ ఒక ఓన్ ఇండివిజువల్ పర్సోనా అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలరు. బట్ క్యాన్ హీ డూ ఇట్ అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. యూజువల్లీ స్టార్స్ కెరీర్స్ కూడా వాళ్ళ సినిమాలనే డ్రామాటిక్ ఉంటాయి. హైయెస్ట్ హైస్, బిగ్గెస్ట్ లోస్, ఇలా వాళ్ళ ఫాల్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ మైనస్ ఇదే. తను హిట్స్లో ఉన్నప్పుడు తను హైలైట్ అవ్వలేదు, ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కూడా హైలైట్ అవ్వలేదు. హీ వాజ్ నెవర్ ఇన్ ద స్పాట్లైట్ అండ్ ద స్పాట్లైట్ నెవర్ సర్చ్ ఫర్ హిమ్. కొరియన్ కనకరాజ్తో మళ్ళీ తనని తను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం స్టార్ట్ చేసినా కూడా అది సక్సీడ్ చేసుకోగలరా? వీటన్నిటికన్నా ముందు అసలు తనకి తన ఓన్ ఇండివిజువాలిటీని, తన ఓన్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలరా? కాంపిటీషన్లో తను డిఫరెన్షియేట్ చేసే క్వాలిటీస్ తను క్రియేట్ చేసుకోగలరా? ఈ క్వశ్చన్స్కి వరుణ్ తేజ్ ఆన్సర్ ఎత్తితే మాత్రం ఖచ్చితంగా హీ కెన్ గివ్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అండ్ ఐ రియల్లీ విష్ హీ డస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ వెంట్ రాంగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.